హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం వేవ్స్లో ఒక డిఫరెంట్ టాపిక్ చదువుతున్నాం. డిఫరెంట్ టాపిక్ అంటే ఇంతకుముందు చదివిన పాయింట్స్ అన్నీ దీంట్లో వస్తాయి. ఓకే, అయితే ఇంతకుముందు మనం చదివింది వేవ్స్ ఇన్ స్ట్రింగ్, అంటే పర్టికులర్గా చెప్పాలంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి చదివాం. ఇప్పుడు మనం లాంగిట్యూడినల్ వేవ్స్ గురించి చదువుతాం, పర్టికులర్గా సౌండ్ వేవ్స్. ఓకే, అయితే ట్రాన్స్వర్స్ వేవ్లో ఏం జరిగిందో చూడడం ఒకసారి. ఒక వైర్ పట్టుకొని మనం ఇలాగ ఆసిలేట్ చేస్తుంది, వైర్ షేప్ ఇలా వచ్చింది. ఇవన్నీ మనం ట్రాన్స్వర్స్ వేవ్లో చూసాము. ఓకే, దీన్ని వై అనుకున్నాం, దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఇది వై, ఇది ఎక్స్. ఓకేనా? సో దీన్ని వేవ్ ఈక్వేషన్ రాయమంటే మనం వై ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, లేదా ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, లేదంటే కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ప్లస్ ఆర్ మైనస్ 5 కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రీవియస్గా చూసిన వీడియోస్లో అన్నీ చూసాం మనం. ఓకే, ఇందులో వై అంటే ఏంటమ్మా? ఇందులో వై అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఎవరి డిస్ప్లేస్మెంట్? పార్టికల్ డిస్ప్లేస్మెంట్. ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? వై డైరెక్షన్లో ఉంది. అందుకని అలా సింపుల్గా వై ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాసాం. ఇది గ్రాఫ్ అనుకోవచ్చు, లేదంటే వేవ్ అనుకోవచ్చు. రెండు ఒకలాగే ఉంటాయి. గ్రాఫ్ అనుకోవచ్చు, వేవ్ అనుకోవచ్చు, ప్రాబ్లం రాలే. ఎందుకంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ వై డైరెక్షన్లో ఉంది, ఈ వేవ్ ప్రాపగేషన్ ఏమో ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే అంతే కదా, పార్టికల్ డిస్ప్లేస్మెంట్కి వేవ్ ప్రాపగేషన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. పార్టికల్ వైబ్రేషన్కి వేవ్ ప్రాపగేషన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీంట్లో పార్టికల్స్ అన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తాయి. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏ డైరెక్షన్లో చేస్తాయి? వై డైరెక్షన్లో చేస్తాయి. ఇదంతా మనం చదివాం. ఓకే, అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది సౌండ్ వేవ్స్ గురించి అమ్మా. ఓకే, సౌండ్ వేవ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ వేవ్స్? సౌండ్ వేవ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ వేవ్స్ అమ్మా? దే ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, ఇప్పుడు సౌండ్ వేవ్స్ గురించి మా జాగ్రత్త ఒక్కొక్క పాయింట్ చూడండి అమ్మా. సౌండ్ వేవ్స్ అంటే ఏ వేవ్స్ అవి? దే ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, ఎటువంటి లాంగిట్యూడినల్ వేవ్స్? యాక్చువల్గా సౌండ్ వేవ్స్ అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏ టైప్లో ట్రావెల్ అవుతుందమ్మా? ఏ వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది అంటే దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఎందులో ట్రావెల్ అవుతున్నాయి? దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ మీడియం. ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ మీడియం. ఆ మీడియంలో ట్రావెల్ అవుతున్న ఈ సౌండ్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్, ఇయర్ మీద పడినప్పుడు హియరింగ్ సెన్సేషన్, ఇయర్లో ఇయర్ డ్రమ్ ఉంటుంది కదమ్మా, ఇయర్ డ్రమ్ మీద పడినప్పుడు మనకి ఏర్పడే హియరింగ్ సెన్సేషన్ సౌండ్ రూపంలో మనకు వినపడుతుంది. దాన్నే సౌండ్ వేవ్స్ అంటాం. అంటే సౌండ్ వేవ్స్ అనేవి లాంగిట్యూడినల్ వేవ్సే. అవి మన ఇయర్ మీద వచ్చినప్పుడు హియరింగ్ సెన్సేషన్ అనేది మనకు వస్తుంది. అంటే మనకి ఏదో వినపడుతుంది, ఏదో డిస్టర్బ్ అయింది, ఇయర్ డ్రమ్ ఇలా ఊగింది ఆ వేవ్స్ వల్ల, దానివల్ల మనకి ఏదో ఒక శబ్దం వినపడింది, సౌండ్ వినపడింది. ఓకే, అవే సౌండ్ వేవ్స్. ఓకే, అయితే ఇక్కడ సౌండ్ వేవ్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయి అన్నాను? దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్. అయితే మా హ్యూమన్ ఇయర్ ఏ టైప్ ఆఫ్ సౌండ్స్ని వినగలుగుతుంది అంటే 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ లేదా 20,000 హెర్ట్జ్ అని రాస్తాం. దీన్నే 20 కిలో హెర్ట్జ్ అని కూడా రాస్తాం. ఓకే, 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉండే ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే సౌండ్ వేవ్స్ వినగలిగితే దాన్ని మనం ఆడిబుల్ రేంజ్ అంటాం. ఆడిబుల్ రేంజ్. ఓకే, ఆడిబుల్ రేంజ్ అంటాం. ఆడిబుల్ రేంజ్. 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉండేవి, 20 కిలో హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఉండేవి మనం వినలేము. ఈ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉండే వాటిని ఇన్ఫ్రాసోనిక్స్ అంటాం. ఈ 20 కిలో హెర్ట్జ్ లేదంటే 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఉండే వాటిని మనం అల్ట్రాసోనిక్స్ అంటాం. వీటిని కొన్ని టైప్ ఆఫ్ యానిమల్స్, డాగ్స్, బ్యాట్స్ ఇటువంటి వినగలుగుతాయి, కానీ హ్యూమన్ ఇయర్ మాత్రం వాటిని డిటెక్ట్ చేయలేవు. వీటిని ఇన్ఫ్రాసోనిక్స్ అంటే 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉండేవి, 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఉండేవి అల్ట్రాసోనిక్స్. ఇవన్నీ మీరు లోవర్ క్లాస్లో చదువుకుని ఉంటారు. సో దాని గురించి పెద్ద డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవుతుంది, మీడియంలో ట్రావెల్ అవుతున్నాయి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పాను. ఎలా ట్రావెల్ అవుతున్నాయి అనే దానికి నేను ఆల్రెడీ ఒక డయాగ్రామ్ గీసి పెట్టుకున్నాను టైం సేవ్ చేయడం కోసం.
ఒకసారి చూడండి, ఇది ఒక ఎయిర్ మీడియం అనుకోండి ఇది. ఓకే, నేను మాట్లాడే మాటలు మీ దాకా వినపడుతున్నాయంటే ఎలా వినపడుతున్నాయమ్మా? త్రూ ఎయిర్, అంతే కదా. మీరు కనుక ఈ రూమ్లో ఉంటే నేను మాట్లాడే మాటలు మీకు వినపడతాయి. ఎలా వినపడుతున్నాయి? అది మీ సెల్ ఫోన్లోంచి నా మాటలు వినపడుతున్నాయి. ఎలా వినపడుతున్నాయి? త్రూ ఏ మీడియం. ఏంటా మీడియం? ఎయిర్ మీడియం. ఓకేనా? సో ఆ ఎయిర్ మీడియం ఇదిగోండి ఇది. ఫస్ట్ ఎయిర్ మీడియం, అన్డిస్టర్బ్డ్ ఎయిర్ మీడియం అని రాసాము కింద. ఇక్కడ అన్డిస్టర్బ్డ్ ఎయిర్ మీడియం, దీన్ని ఏం డిస్టర్బ్ చేయలే, చాలా ప్రశాంతంగా ఉంది ఎయిర్. ఇదిగోండి పార్టికల్స్ అన్నీ ఇదిగోండి ఈ విధంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అలా ప్రశాంతంగా ఉన్న ఎయిర్ పార్టికల్స్లో నేను వచ్చి ఒక సౌండ్ ఇలా క్రియేట్ చేశా, ఏదో సా రీ గా మా ఏదో క్రియేట్ చేశా. ఇక్కడ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఈ పాయింట్ దగ్గర సౌండ్ క్రియేట్ చేశాను అనుకోండి, ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఏదో ఒక సౌండ్ ఇలా క్రియేట్ చేశాము ఈ పాయింట్ దగ్గర, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర క్రియేట్ చేశాను అనుకోండి. ఎయిర్లో నేను ఈ పాయింట్లో ఉన్నాను. ఇప్పుడు ఈ పాయింట్లో నేను మాట్లాడుతున్నా, ఏదో సౌండ్ చేశా, సానో రియనో గానో ఏదో సౌండ్ చేశా. సౌండ్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? ఇదిగో నా నోటి దగ్గర ఉండే పార్టికల్స్ని ఇలా ముందుకు పుష్ చేస్తున్నాను అనమాట. ఓకే, నేను ఒక సౌండ్ క్రియేట్ చేశాను. ఓకే, సా అన్న అంటే ఏంటి? ఇక్కడ నా నోటి దగ్గర ఉండే పార్టికల్స్ ఇవి, ఈ పార్టికల్స్ని నేను ముందుకు పుష్ చేశాను. ఓకే, సో పుష్ చేస్తే ఈ పార్టికల్స్ ముందుకు పుష్ అయినప్పుడు ఇదిగోండి ఈ పార్టికల్స్ కొంచెం ముందుకు వెళ్తాయి కదా. ఇదిగో ఈ మొత్తం ఇదంతా ఒక లేయర్ అనుకోండి. ఈ లేయర్లో ఉండే పార్టికల్స్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళినాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇవి కూడా కొంచెం ముందుకు వెళ్తాయి కదా. ఓకే, అయితే డ్యూ టు ఎలాస్టిసిటీ ఈ పార్టికల్స్ ఇంక ఇలా ట్రావెల్ అవుతూ ఉండవు. ఎలాస్టిసిటీ వల్ల ఏం జరుగుతుంది? ఇలా ముందుకెళ్ళిన పార్టికల్స్ మళ్ళీ వెనక్కి రావడానికి ట్రై చేస్తాయి. చూడండి, లాంగిట్యూడినల్ వేవ్స్ ట్రావెల్ అవ్వాలి అంటే ఎలాస్టిసిటీ ఉండాలి అని చెప్పి స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, ఎలాస్టిసిటీ ఏం చేస్తుంది? ఈ పార్టికల్స్ ఇలా ముందుకెళ్తే దాన్ని ఇలా వెనక్కి లాడడానికి ట్రై చేస్తుంది. మీడియం ఎలాస్టిసిటీ, మీడియం కొంత ఎలాస్టిసిటీ ఉంటుంది, అది ఏం చేస్తుందమ్మా? వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది. సో ఈ పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్ళి, ఇది మీన్ పొజిషన్ అనుకుందాం, పార్టికల్స్ మీన్ పొజిషన్ అనుకుందాం. ఈ పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్ళిన పార్టికల్స్ని ఇలా వెనక్కి లాగడానికి ట్రై చేసింది. సో ఈ పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నాయి. ఈ పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్తూ వీటిని ఇలా పుష్ చేసింది. ఇక్కడ ఉన్న పార్టికల్స్ని ఇలా పుష్ చేసింది. మళ్ళీ డ్యూ టు ఎలాస్టిసిటీ పార్టికల్స్ ఏం చేస్తే మళ్ళీ వెనక్కి వస్తాయి కదా. ఓకే, వెనక్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఇక్కడ ఆగిపోదు, ఇనర్షియా వల్ల ఇది వెనక్కి వచ్చేస్తుంది. ఈ పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్ళిన పార్టికల్స్ ఇలా వెనక్కి లాగుతుంటే ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇలా ఆగిపోవు కదా, ఇలా వచ్చేస్తాయి. ఇలా పార్టికల్స్ వస్తున్నప్పుడు దీని వెనకున్న పార్టికల్స్ని కూడా ఇలా పుష్ చేస్తుంది. అంతేనా? అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇదిగోండి ఇటు పార్టికల్స్ని ఈ లేయర్ ఇటువైపు పార్టికల్స్ని ఇలా పుష్ చేస్తుంది. ఓకే, ఇటువైపు పార్టికల్స్ని ఇలా పుష్ చేస్తుంది అమ్మ. పుష్ చేయడం వల్ల ఇటువైపు పార్టికల్స్ ఇలా కొంచెం దగ్గరగా, ఇటువైపు పార్టికల్స్ కూడా ఇలా కొంచెం దగ్గరగా వెళ్తాయి. అదే సిచ్యువేషన్ ఇక్కడ చూపించామ్మ. ఇదిగోండి ఇది మనం తీసుకున్న లేయర్ ఇలా పుష్ చేసింది, వెనక్కి వస్తే ఇలా పుష్ చేసింది, మళ్ళీ ఇలా వచ్చి మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది అనుకుందాం. జస్ట్ ఆ టైంలో మనం ఫోటో తీసాం లేదా పాజ్ చేసాం వీడియో అనుకోండి. వీడియోని పాజ్ చేయటం, ఫోటో తీయటం, ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ గేమ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ పొజిషన్లో అంటే కరెక్ట్గా ఈ టైంలో ఫోటో తీసాం, కరెక్ట్గా మళ్ళీ మెయిన్ పొజిషన్కి వచ్చేసింది. అప్పుడు ఇటువైపు పార్టికల్స్ ఇలా దగ్గరగా అయిపోతాయి కదమ్మా. ఈ ఏరియాలో పార్టికల్స్ ఏమవుతాయి? దూరంగా అవుతాయి కదా. ఈ పర్టికులర్ రీజియన్లో పార్టికల్స్ ఇలా పుష్ చేసింది, అది దూరంగా అవుతాయి కదా. ఓకే, ఇలా దగ్గరగా ఉండే పార్టికల్స్ని మనం కంప్రెషన్స్ అంటాం. చూడండి, ఈ ఏరియాలో చూడండి దూరంగా ఉన్న పార్టికల్స్, వీటిని మనం ఏమంటాం? రేర్ ఫ్యాక్షన్స్ అంటాం. సో లాంగిట్యూడినల్ వేవ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే బై ది ఫార్మేషన్ ఆఫ్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్ అని ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇదిగో ఇలాగే ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా పార్టికల్స్ ఇలా దగ్గరగా వస్తే అవి కంప్రెషన్స్ అవుతాయి. ఈ ఏరియాలో ఏమో దూరంగా వెళ్తే రేర్ ఫ్యాక్షన్స్, మళ్ళీ ఇటువైపు కంప్రెషన్స్, మళ్ళీ ఇక్కడ రేర్ ఫ్యాక్షన్స్. ఇలాగా డిస్టర్బెన్స్ అనేది ముందుకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ రకంగా లాంగిట్యూడినల్ వేవ్ ట్రావెల్ చేస్తుంది. అయితే ఒక విషయం చూడండి అమ్మా, ఇక్కడ పార్టికల్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చూడండి, మన ఇంటర్మీడియట్ లెవెల్లో సింపుల్ హార్మోనిక్ వేవ్ గురించే మాట్లాడుకుంటాం. సో వేవ్ అంటే దాంట్లో పార్టికల్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నాయి అని మీరు అనుకుంటామే ఇంటర్మీడియట్ లెవెల్లో. ఓకే, సో దీంట్లో మా పార్టికల్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నాయి, కానీ ఏ డైరెక్షన్లో చేస్తున్నాయి?
చూడండి వేవ్ ఇలా కదులుతుంది, ఈ పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ముందుకి వెనక్కి చేస్తుంది. అంటే ఇది చూడండి, నేను ఒక సౌండ్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇలా ముందుకు వెళ్తే పార్టికల్స్ ఇలా వెనక్కి వస్తాయి, ఆ ముందున్న పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తాయి, ఆ ముందున్న పార్టికల్స్ ఇలా ముందుకు వెళ్తే ఇలా వెనక్కి వస్తాయి. సో పార్టికల్స్ ఇలా 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 వైబ్రేట్ అవుతూ డిస్టర్బెన్స్ని ముందుకు పంపిస్తుంది. ఓకే, సో వేవ్ డైరెక్షన్ ఎలా ఉంది, పార్టికల్ వైబ్రేషన్ కూడా ఇలా ఇలా ముందుకి వెనక్కి ఉంది, వేవ్ డైరెక్షన్ కూడా ఇలాగే ఉంది, అంతే కదమ్మా. అదే ట్రాన్స్వర్స్ వేవ్ అయితే వేవ్ డైరెక్షన్ ఎలా ఉంది, పార్టికల్స్ పైకి కిందకి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, ఇక్కడ ఇవి ముందుకి వెనక్కి సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ట్రాన్స్వర్స్ వేవ్లో మన ఈక్వేషన్ y = a sin ωt - kx అని రాశాను. అయితే ఇక్కడ y అని రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎస్ అని రాస్తాను. ఓకే, చూడమ్మా, దీంట్లో పార్టికల్స్ ఇలా ఉన్నాయి కదా, ఒకసారి చూడండి, పార్టికల్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి పార్టికల్స్. ఇవి మీన్ పొజిషన్ నుంచి ఇలా ముందుకు కానీ లేదా ఇలా వెనక్కి కానీ వెళ్తాయి, ముందుకు కానీ వెనక్కి కానీ, ముందుకు కానీ వెనక్కి కానీ. వేవ్ ఏమో ఇలా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది, ఇది వేవ్ డైరెక్షన్. అదే ట్రాన్స్వర్స్ వేవ్ అయితే పైకి కిందకి ఈ పార్టికల్స్ పైకి కిందకి ఆసిలేట్ చేస్తూ ఉంటాయి ట్రాన్స్వర్స్ వేవ్లో. సో అక్కడ y అని రాశాను, y అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ y అని రాయడానికి చూడండి, ఇది ఎక్స్ డైరెక్షన్లో ఆసిలేట్ అవుతున్నాయి. సో ఓకే, y అని రాయొచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఎస్ అని రాస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది ఆ డిస్ప్లేస్మెంట్, నేను దేంతో డినోట్ చేస్తున్నా, ఎస్తో డినోట్ చేయొచ్చు కదా. వైతో అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్, ఓకేనా. సో ఎస్ ఈక్వల్ టు మిగిలినంత సేమ్ అమ్మ, ఏ సైన్ ωt - kx, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఏ సైన్ ωt - kx, ఓకేనా, రైట్. చూడండి అమ్మా, y = a sin ωt మిగిలినంత సేమ్ టు సేమ్ అమ్మా, మనకి ఎలా ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఎలాగ ఉంటుందో మిగిలినంతా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇదిగోండి మీన్ పొజిషన్ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం, మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. ఈ రకంగా మనం వేవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాం. దీనికి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే y యాక్సిస్లో ఎస్ తీసుకుంటాం, x యాక్సిస్లో ఎక్సే తీసుకుంటాం. గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఇది వేవ్ కాదు, ఇదేంటిది గ్రాఫ్. ట్రాన్స్వర్స్ దాంట్లో ఇది సింపుల్గా దీన్నే వేవ్ కూడా ఇలాగే ఉంటుంది అనేసి ఈజీగా. ఓకే, అయితే ఇక్కడ ఇది గ్రాఫ్ అనమాట. అంటే చూడండి, ఇక్కడ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందమ్మా, ఇది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ కదా పైకి. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ పార్టికల్ మీన్ పొజిషన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది అని, అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది అని. నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, వెళ్తుంది అని కాదు, డిస్ప్లేస్మెంట్ అక్కడ ఉంది అని. ఇది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ పార్టికల్ ఇక్కడ ఎక్కడో ఉందని, పాజిటివ్ సైడ్ అంటే పాజిటివ్ ఎక్స్ సైడ్ ఉందని. ఇక్కడ నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కదా, నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ పార్టికల్ ఈ వెనక్కి ఎక్కడో ఉందని. ఓకే, వెనక్కి అంటే మీన్ పొజిషన్ నుంచి వెనక్కి ఉంటే నెగిటివ్ డిస్ప్లేస్మెంట్, మీన్ పొజిషన్ నుంచి ముందుకుంటే పాజిటివ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ రకంగా మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది గ్రాఫ్. ఓకే అమ్మా, సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, అయితే చూడమ్మా, సౌండ్ వేవ్స్ మనం ఇలా డిస్ప్లేస్మెంట్కిను ఈ ఎక్స్ డిస్టెన్స్కి రిలేషన్ రాబట్టడం కన్నా జనరల్గా సౌండ్ వేవ్స్ని జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, సౌండ్ వేవ్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ప్రెషర్ వేవ్స్ ఆర్ డెన్సిటీ వేవ్స్. ఇదేంటి, ఈ పదాలు ఏంటి, సౌండ్ వేవ్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ప్రెషర్ వేవ్స్ ఆర్ డెన్సిటీ వేవ్స్. ఇది ఈ రకంగా వచ్చింది ఏంటి, ఈ పదాలు ఏంటి అవి చూద్దాం ఒకసారి. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, మీన్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్మెంట్. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, అది మీన్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్మెంట్. బట్ వాట్ ఈస్ ప్రెషర్ వేవ్ అండ్ వాట్ ఈస్ డెన్సిటీ వేవ్ అది చూద్దాం ఒకసారి. మళ్ళీ ఈ డయాగ్రామ్కి రండి. చూడండి, ఈ డయాగ్రామ్లో చూడండి, ఎయిర్ ప్రశాంతంగా ఉంది. ఓకే, ఎయిర్ అలా ప్రశాంతంగా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు, ఇక్కడ ప్రెషర్ ఎంత అంటే దిస్ విల్ బి ఈక్వల్ టు 1 atmospheric ప్రెషర్, లేదంటే 10⁵ పాస్కల్ అని చెప్తారు. ప్రెషర్ ఎంత అంటే ఏం చెప్తారమ్మా, 1 atmosphere లేదంటే 10⁵ పాస్కల్ ఉంటుంది, అందులో డౌటే లేదు.
ఓకే 1 అట్మాస్ఫియర్ ఎప్పుడు అట్మాస్ఫియరిక్ మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే టెంపరేచర్ బట్టి మారుతుంది, అదంతా మనం కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు టెంపరేచర్ ఇది ప్రెషర్ ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ అన్డిస్టర్బ్డ్. వెన్ ద ఎయిర్ మీడియం ఈజ్ అన్డిస్టర్బ్డ్ ప్రెషర్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, వేరే ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసాం. డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కంప్రెషన్స్, ఇక్కడ రేర్ ఫ్యాక్షన్స్, కంప్రెషన్స్ రేర్ ఫ్యాక్షన్స్ ఇలా ఫామ్ అయినాయి కదా. కంప్రెషన్స్ దగ్గర పార్టికల్స్ అన్ని బాగా దగ్గరగా ఉన్నాయి. కంప్రెషన్స్ దగ్గర పార్టికల్స్ అన్ని బాగా దగ్గరగా ఉన్నాయమ్మా. అంటే ప్రెషర్ ఎలా ఉన్నట్టు అక్కడ ఎక్కువ ఉన్నట్టు. చూడండి, ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉన్నట్టు. ఇలా రాద్దాం. కంప్రెషన్స్ ఇక్కడ రాస్తున్నామ్మా. కంప్రెషన్స్ రేర్ ఫ్యాక్షన్స్. కంప్రెషన్స్లో డిస్ప్లేస్మెంట్ డిఐఎస్పి అని రాస్తున్నాం, కంప్లీట్గా రాయట్లేదు. డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది? దీంట్లో పార్టికల్స్ ఎక్కువ దూరం వైబ్రేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు వాటికి, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ లో తక్కువ ఉంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ వాల్యూ తక్కువ ఉందన్నమాట. 0 ఉండొచ్చు, లేదంటే తక్కువ ఉందంట. ఓకేనా? ఎస్ వాల్యూ తక్కువ ఉంది అంటాం. అయితే ప్రెషర్ పరిస్థితి ఏంటమ్మా? చూడండి, కంప్రెషన్స్ ఇక్కడ బాగా దగ్గరగా ఉన్నాయి. కంప్రెషన్స్ ఇక్కడ బాగా దగ్గరగా ఉన్నాయి. అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది కదా. సో ప్రెషర్ పరిస్థితి ఏంటమ్మా? హై కంప్రెషన్స్ దగ్గర. అలాగే డెన్సిటీ కూడా హైయే కదా. తక్కువ వాల్యూమ్లో ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయి, తక్కువ వాల్యూమ్లో ఎక్కువ మాస్ ఉంది. తక్కువ వాల్యూమ్లో ఎక్కువ మాస్ ఉంది అంటే డెన్సిటీ ఏంటి? హైయే కదా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ ఎక్కువ, వాల్యూమ్ తక్కువ. న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ. సో ఓవరాల్ వాల్యూ పెరుగుతుంది. సో డెన్సిటీ హై. అదే రేర్ ఫ్యాక్షన్స్కి వచ్చేటప్పటికి చూసారా, డిస్ప్లేస్మెంట్ దూరంగా ఉంది. సో డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో డిస్ప్లేస్మెంట్ మేబీ హై లేదా మోర్. ప్రెషర్ ప్రెషర్ ఇక్కడ హై అంటే 1 అట్మాస్ఫియర్ కన్నా ప్రెషర్ పెరిగింది అని. నార్మల్ ప్రెషర్ ఇది. సో ప్రెషర్ హై అంటే మీనింగ్ ఏంటి? 1 అట్మాస్ఫియర్ కన్నా ప్రెషర్ ఎక్కువ ఉంది అని. ఎంతో కొంత లైట్గా, మరీ ఎక్కువే ఉండదమ్మా. ఇప్పుడు 10⁵ పాస్కల్ కదా, మహా అయితే ఒక 50 పాస్కల్లో 60 పాస్కల్లో పెరుగుతుంది. అంటే 10⁵ + 50 అవుతుంది. ఎక్కడ? కంప్రెషన్స్ దగ్గర. మనం మాట్లాడటం వల్ల ప్రెషర్ వేరియేషన్ అలా వస్తుంది. ఓకే. అయితే రేర్ ఫ్యాక్షన్స్ దగ్గర ఏమవుతుంది? ప్రెషర్ లో. ఎందుకు? ఇక్కడ చూడండి, దూరంగా జరిగిపోయినాయి పార్టికల్స్ ఇక్కడ దూరంగా జరిగిపోయినాయి. సో ప్రెషర్ తక్కువ, ఆటోమేటిక్గా డెన్సిటీ కూడా తక్కువే. తక్కువ అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా తక్కువ అని. ప్రెషర్ కంప్లీట్గా తగ్గిపోయిందని కాదు, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా కొంచెం తగ్గిందని. ప్రెషర్ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి? 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా కొంచెం ఒక 50-60 పాయింట్లు పెరిగింది. 10⁵ యాక్చువల్ 10⁵ పాస్కల్స్ అమ్మ. ఒక 50 పాయింట్స్ పెరిగింది అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు యాక్చువల్గా. 10⁵ అంటే 1,00,000 పాస్కల్స్. 1,00,000 పాస్కల్స్తో పోల్చుకుంటే ప్రెషర్ కొంచెం చేంజ్ అయింది. ఓకే అమ్మ, ఎక్కువైందంటే బాగా పెరిగిపోయిందని కాదు, జస్ట్ లైట్గా చేంజ్ అయింది. ఒక 50-60 పాస్కల్స్ పెరిగింది అనుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ డెన్సిటీ కూడా అంతే కదమ్మా, ఇట్ ఈస్ లో. ఓకే, ఎక్కువ వాల్యూమ్లో తక్కువ మాస్ ఉంది. ఇప్పుడు ఎక్కువ వాల్యూమ్లో తక్కువ మాస్ ఉంది. వాల్యూమ్ ఎక్కువ, మాస్ తక్కువ. న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. సో డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ మనం ఓకే ఇంకోటి చూడండి అమ్మా. అంటే ఇక్కడ 0 ఉన్న చోట ప్రెషర్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉన్న చోట ప్రెషర్ ఎలా ఉంటుంది? మినిమం డిస్ప్లేస్మెంట్ ఉన్న చోట ప్రెషర్ ఎలా ఉంటుంది? దానికి మనం ఇప్పుడు ఒక ఈక్వేషన్ రాబడతాం. చూడమ్మా, డిస్ప్లేస్మెంట్కిను ఎక్స్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధంగా వచ్చింది. అలాగే ప్రెషర్కి చేయం. యాక్చువల్గా చేంజ్ ఇన్ ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ చేంజ్ అవడం కదమ్మా. ఇక్కడ హై అంటే ఏంటి? ప్రెషర్ 1 అట్మాస్ఫియర్. ప్రెషర్ 0 లేదు. డిస్ప్లేస్మెంట్ అంటే 0 ఉంది, కానీ ప్రెషర్ 0 ఉండదు కదా. 1 అట్మాస్ఫియర్ ఉంది. 1 అట్మాస్ఫియర్ కన్నా ఎంత పెరిగింది, 1 అట్మాస్ఫియర్ కన్నా ఎంత తగ్గింది, దానికి గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, ఆ గ్రాఫ్ డ్రా చేయడానికి ఓకే ప్రెషర్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, దాన్ని బట్టి డెన్సిటీ ఈక్వేషన్ ఎలా వస్తుంది, అప్పుడు మనం డిరైవ్ చేయాలి. ఓకే, ఒకసారి మీరు పాజ్ చేసి రాసేసుకోండి. నెక్స్ట్ మనం డెరివేషన్లోకి వెళ్దాం.
ప్రెజర్ వేవ్ ఎలా ఉంటుంది, డెన్సిటీ వేవ్ ఎలా ఉంటుంది. దాన్ని ప్రెజర్ వేవ్ డెన్సిటీ వేవ్ అంటాం. ప్రెజర్ వేవ్ ఎలా ఉంటుంది, డెన్సిటీ వేవ్ అనేది ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం చూద్దాం. మీడియంలో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం అమ్మా. ఓకేనా? ఇప్పుడు మీడియంలో నేను ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నా, వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్. అది కూడా ఆ ఎలిమెంటే ఇది ఇక్కడ డ్రా చేస్తున్నా ఇలాగే. ఇది ఒక చిన్న ఎలిమెంట్ అమ్మ మీడియంలో. ఇది ఒక ఎయిర్ మీడియము. ఎయిర్ మీడియంలో చాలా చాలా చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నా, వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్ అమ్మ ఇది. ఓకే, అంటే మీకు అర్థం కావడం కోసం పెద్దగా వేసాను. ఇక్కడ మనం డెరివేషన్ చేయాలి కదా, అర్థం కావడం కోసం పెద్దగా వేసా. యాక్చువల్గా ఇది మీడియంలో చాలా చాలా చిన్న ఎలిమెంట్ ఇలా సిలిండ్రికల్ షేప్లో తీసుకున్నా. ఓకే, ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. ఓకే, ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. ఈ సర్ఫేస్ ఎక్స్ అనే పొజిషన్లో ఉందనుకుందాం. ఈ సర్ఫేస్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ డిఎక్స్ అమ్మ, వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్ అమ్మ ఇది, అందుకని చెప్పి డిఎక్స్ అని తీసుకుంటున్నా. ఇది కనుక ఎక్స్ అయితే, ఈ లెంగ్త్ కనుక డిఎక్స్ అయితే, ఈ సర్ఫేస్ ఎక్కడ ఉన్నట్టు ఎక్స్ ప్లస్ డిఎక్సే కదా. అటువంటి ఒక చిన్న ఎలిమెంట్ని నేను తీసుకున్నా. ఇది ఎప్పుడు అన్డిస్టర్బ్డ్ పొజిషన్లో. ఓకే, మీడియంని డిస్టర్బ్ చేయకముందు ఇదమ్మ పరిస్థితి. ఓకే, ఏంటది, ఒక చిన్న సిలిండ్రికల్ ఎలిమెంట్ తీసుకున్నా, ఆ మీడియంలో సిలిండ్రికల్ ఎలిమెంట్ తీసుకున్నా. ఇదేమో ఈ సర్ఫేస్నేమో ఎక్స్ అనే పొజిషన్ ఉంది, ఇమాజినరీ సిలిండర్ ఇది. ఓకేనా, సిలిండర్కి ఈ సర్ఫేస్ ఏమో ఎక్స్ అనే పొజిషన్లో ఉందనుకున్నా. అక్కడి నుంచి డిఎక్స్ అనే డిస్టెన్స్లో ఇంకో సర్ఫేస్ తీసుకున్నా, అది ఎక్స్ ప్లస్ డిఎక్స్. ఓకే, అయితే దీనికి ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ స్మాల్ ఏ అనుకుంటా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నేను ఏమనుకుంటున్నా, స్మాల్ ఏ అనుకుంటున్నా. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు చూడండి, నేను డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఒక లాంగిట్యూడినల్ వేవ్లో డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు కదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు నేను దీంట్లో ఒక లాంగిట్యూడినల్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తున్నా. దీంట్లో లాంగిట్యూడినల్ వేవ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి, కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కంప్రెషన్ ఫామ్ అయింది అనుకోవచ్చు, లేదంటే రేర్ ఫ్యాక్షన్ ఫామ్ అయింది అనుకోవచ్చు. అయితే కంప్రెషన్ రేర్ ఫ్యాక్షన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అది చూడండి, జాగ్రత్త చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇది సమ్ ఎస్ అనే డిస్టెన్స్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ రాస్తున్నా కదా, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాసా కదమ్మా. సో ఈ లేయర్ అంటే ఈ పార్ట్ ఎంత డిస్టెన్స్ వచ్చింది అన్నాను, సమ్ ఎస్ అనే డిస్టెన్స్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ కూడా ఎస్ అనే డిస్టెన్స్ వెళ్ళింది అనుకోండి. ఇనీషియల్గా దీని వాల్యూమ్ ఎంత ఉందో ఫైనల్గా కూడా దీని వాల్యూమ్ అంతే ఉంటుంది కదా. చూడమ్మా, ఈ లేయర్ ఇప్పుడు ఎస్ అనే డిస్టెన్స్ వెళ్ళింది, ఇది కూడా ఎస్ అనే డిస్టెన్సే వెళ్ళింది అనుకోండి. దీని వాల్యూమ్ ఎంత ఉంటుందో ఇక్కడ దీని వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది కదా. అంటే మనకి ఇక్కడ ఈ ఎలిమెంట్ స్ట్రెచ్ కాలేదు, అలా అని కంప్రెస్ కూడా కాలే. ఒకవేళ రెండు కనుక ఎస్ అనే డిస్టెన్సే ట్రావెల్ చేస్తుంది, ఇది ఎస్, ఇది కూడా ఎస్ అనే డిస్టెన్సే ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఇది కూడా ఎస్ అనే డిస్టెన్సే ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఇది ఎలిమెంట్ యాజిటీస్గా ఇలా వచ్చిందని లెక్క. అంటే వాల్యూమ్ అలా ఇంక్రీజు కాలేదు, డిక్రీజు కాల, అంటే కంప్రెస్ కాలేదు, అలా అని ఎక్స్పాండ్ కూడా కాల. అంటే ఇక్కడ ఏమీ ఫామ్ అవ్వాలి, కంప్రెషన్ ఫామ్ అవ్వాలి, రేర్ ఫ్యాక్షన్ ఫామ్ అవ్వాలి. ఒకవేళ రేర్ ఫ్యాక్షన్ ఫామ్ అయితే ఇక్కడ వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుందని, అంతే కదా. రేర్ ఫ్యాక్షన్ అంటే దూరంగా వెళ్తాయి. కంప్రెషన్ ఫామ్ అయితే వాల్యూమ్ దగ్గరగా ఉండాలి, అంతే కదా, కొంచెం తగ్గాలన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది, సపోజ్ ఇది ఎస్ అనే డిస్టెన్స్ ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఇది సేమ్ డిస్టెన్స్ కాకుండా ఎస్ ప్లస్ డిఎస్ అనే డిస్టెన్స్ కనుక ముందుకు వెళ్తే, ఇది సేమ్ డిస్టెన్స్ కాకుండా ఎస్ ప్లస్ డిఎస్ అనే దీనికి ముందుకు వెళ్తుంటే అప్పుడు ఇక్కడ రేర్ ఫ్యాక్షన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం ముందుకు వెళ్ళింది, ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళింది, అంటే ఎస్ అనే డిస్టెన్స్ కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అంటే అక్కడ వాల్యూమ్ ఏమైందమ్మా, ఎక్స్పాండ్ అయింది. ఈ సిలిండర్ వాల్యూమ్ ఏమైంది, ఇక్కడ ఎక్స్పాండ్ అయింది. ఓకేనా అమ్మ, అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇది దీనికన్నా తక్కువ వెళ్ళింది అనుకోండి, ఎస్ మైనస్ డిఎస్ వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏం ఫామ్ అయినట్టు, కంప్రెషన్ ఫామ్ అయినట్టు. ఓకే, ఇది ఎస్ ప్లస్ డిఎస్ అంటే మామూలుగా ఇక్కడ ఎస్ అనే డిస్టెన్స్ వచ్చింది, ఇది మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళింది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ అంటే రేర్ ఫ్యాక్షన్ ఫామ్ అయినట్టు. అలా కాకుండా ఎస్ మైనస్ డిఎస్ అంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ వెళ్ళింది, అలా కూడా వెళ్ళొచ్చు కదా. వెళ్ళింది అనుకోండి, అక్కడ
కంప్రెషన్ ఫామ్ అయినట్టు ఇప్పుడు మనం రేర్ఫాక్షన్ ఫామ్ అయింది అని తీసుకుంటున్నాం. ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఇనీషియల్ వాల్యూమ్ ఏంటమ్మా, ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ఎలిమెంట్, ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత చెప్పండి, ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, ఏ స్మాల్ ఏ రాస్తున్నాం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ స్మాల్ ఏ ఇంటూ లెంగ్త్ ఎంత ఇనీషియల్గా స్టార్టింగ్లో ఇదే కదా, ఇంటూ లెంగ్త్ ఎంత డిఎక్స్, సో ఏడిఎక్స్. ఇప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత, ఓకే మామూలుగా అయితే రెండు ఎస్ అనే డిస్టెన్స్ కనుక మూవ్ అయితే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏం లేదు, జీరో. వాల్యూమ్లో చేంజ్ ఏం లేదు, దీని వాల్యూమ్ వి అందాం. ఓకే ఇదేమో చేంజ్ ఇన్ వాల్యూమ్ని డివి అనుకుందాం. ఓకే మామూలుగా కనుక మూవ్ అయితే అమ్మా చూడండి, మామూలుగా కనుక మూవ్ అయితే ఇది ఎస్, ఇది రెండు ఎస్ కనుక మూవ్ అయితే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్, జీరో. అయితే ఇది కొంచెం ఎక్స్ట్రా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, డిఎస్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుంది, ఏ ఇంటూ డిఎస్ఏ కదా. ఇనీషియల్ వాల్యూమ్ కనుక ఏ ఇంటూ డిఎక్స్ అయితే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుందమ్మా, ఏ ఇంటూ డిఎస్ఏ కదా, అంతే కదా. ఓకే అర్థమైంది కదా, ఈ పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే సరే ఇక్కడ వరకు రాసిన తర్వాత, ఇక్కడ వరకు అయిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇయర్లో మీరు బల్క్ మాడ్యులస్ అనే టాపిక్ చదువుకుంటారు, దాన్ని బీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఫస్ట్ ఇయర్ మనం బల్క్ మాడ్యులస్ గురించి చదువుకున్నాం. దానికి ఫార్ములా కనుక మీకు గుర్తుంటే చూడండి, మైనస్ డెల్టా పి బై డెల్టా వి బై వి, చేంజ్ ఇన్ ప్రెషర్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ ప్రెషర్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. ఇది ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకున్నారమ్మా. మీకు గుర్తుంటే కనుక మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లోనే సాలిడ్స్లో దేంట్లో చదువుకున్నారు. ఓకే సాలిడ్స్ ఫ్లూయిడ్స్లోనే చదువుకున్నారు. ఇది బి ఈక్వల్ టు మైనస్ డెల్టా పి బై డెల్టా వి బై వి. ఇప్పుడు ఇది మనం వాడతాం. ఓకేనా, చేంజ్ ఇన్ వాల్యూమ్ కనుక వెరీ వెరీ స్మాల్ అయితే డివి బై వి అని రాస్తాం. చేంజ్ ఇన్ వాల్యూమ్ కనుక వెరీ వెరీ స్మాల్ అయితే ఏం రాస్తామమ్మా, డివి బై వి అని రాస్తాం. సో ఇక్కడ నుంచి మనకి డెల్టా పి ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా పి ఈక్వల్ టు చూడమ్మా ఇది తీసుకెళ్దాం, మైనస్ బి ఇంటూ మైనస్ కూడా తీసుకెళ్ళిపోతున్నాం, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, ఏమవుతుంది డివి బై వి, మైనస్ బి ఇంటూ డివి బై వి. అంటే ఇది మైనస్ బి, డివి అంటే ఏంటమ్మా ఇక్కడ, ఇది ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. డివి అంటే ఏడిఎస్, డివి అంటే ఏంటి ఏడిఎస్ డివైడెడ్ బై వి అంటే ఏంటి ఏడిఎక్స్, వి అంటే ఏడిఎక్స్. సో ఏ క్యాన్సిల్ అయింది, మనకి డెల్టా పి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మైనస్ బి డిఎస్ బై డిఎక్స్, మైనస్ బి డిఎస్ బై డిఎక్స్. ఓకే మరి డిఎస్ బై డిఎక్స్ ఎలా వస్తుంది, దీని నుంచి వస్తుందేమో. ఈ డిఎస్ బై డిఎక్స్ ఎలా వస్తుందమ్మా, దీని నుంచి వస్తుంది కదా. సో రాసేయచ్చు కదా, డిఎస్ బై డిఎక్స్ ఏమవుతుందమ్మా, డిఎస్ బై డిఎక్స్ ఈ ఈక్వేషన్ నుంచి ఎస్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో డిఎస్ బై డిఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఏకే, చూడండి ఇక్కడ మైనస్ కే ఉంది కాబట్టి మైనస్ కే బయటకు వస్తుంది కదా, మైనస్ ఏకే సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్కి కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే కొంచెం ఇరికించి రాశాను, కనబడుతుందో లేదో, అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా కదా, డెల్టా పి ఈక్వల్ టు మైనస్ బి ఇంటూ మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతున్నాయి, ప్లస్ మిగిలింది. సో ప్లస్ బిఏకే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఆ ప్లస్ బిఏకేనే నేను డెల్టా పీ నాట్ అనుకుంటా అమ్మా. ఈ ప్లస్ బిఏకేనే ఏమనుకుంటా, బిఏకే దీని ముందు బిఏకే వచ్చింది కదా, ఆ బ్యాక్ ఓకే బ్యాక్ అంటున్నాడు. ఓకే ఆ బ్యాక్ నేను ఏమనుకుంటున్నా, డెల్టా పీ నాట్ అనుకుంటున్నా, డెల్టా పీ నాట్ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ అమ్మా, డెల్టా పీ ఈక్వల్ టు డెల్టా పీ నాట్ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. మనకు కావాల్సిన ఈక్వేషన్ అదే. ఓకే రైట్. సరే దీన్ని నేను సైన్లోనే రాసుకుంటా, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సైనుల్లో ఉంది. సో ప్రెజర్ను కూడా నేను సైనుల్లో రాసుకొని డిస్ప్లేస్మెంట్కి ప్రెజర్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలనుకుంటున్నాను అమ్మా. డిస్ప్లేస్మెంట్ వేవ్కి ఇది ప్రెజర్ వేవ్, ఇది డిస్ప్లేస్మెంట్ వేవ్.
సో డిస్ప్లేస్మెంట్ వేవ్కి ప్రెషర్ వేవ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి నేను దీన్ని కూడా సైన్లోనే రాసుకుంటే ఏమవుతుంది, డెల్టా పి ఈక్వల్ టు డెల్టా పి నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ π/2 అని రాయొచ్చు కదమ్మా. ఓకే, ఇదేమవుతుంది చూడండి, సైన్ 90 ప్లస్ తీటా కాస్ తీటా, అంతేగా, సైన్ 90 ప్లస్ తీటా కాస్ తీటా. ఒకవేళ ముందు మైనస్ ఉంటే కనుక కొన్ని చూడండి, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయినాయి. ఓకే, అయితే కొన్నిసార్లు మైనస్ రావచ్చు కదా, అలా మైనస్ ఉంటే కనుక ఇది మైనస్ π/2 అని రాసుకోవచ్చు. ఓకేనా, అంటే ఫేజ్ డిఫరెన్స్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ప్లస్ π/2 వచ్చింది. ఓకే, అదంతా అవసరం లేదమ్మా. దీనికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత, అది ప్లస్ ఉండేవండి మైనస్ ఉండేవండి, ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 90 degrees π/2. సో ప్రెషర్ వేవ్కి సైన్ వేవ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, π/2, 90 degrees. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ వేవ్కి డిస్ప్లేస్మెంట్ వేవ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ 90 వచ్చింది, π/2. ఓకే అమ్మా, మీరేం చేస్తారు ఇప్పుడు, పాజ్ చేసి ఇదంతా రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి వేవ్ ఎలా డ్రా చేయాలో చెప్తాను నేను. ఓకే, అంటే మనం వేవ్ ఇలా ఒక గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఏ విధంగా వస్తుందో చెప్తాను. అంతేకాకుండా డిస్ప్లేస్మెంట్ ఇది కూడా చూసేద్దామా, ఒక పని అయిపోతుంది. డిస్ప్లేస్మెంట్ కదా, డెన్సిటీ వేవ్ చూద్దాంలేమా. ఓకే, ముందు ఇది రాసేయండి, పాజ్ చేసి ముందు ఇది రాసేదండి, డెన్సిటీ వేవ్ కూడా. సో డిస్ప్లేస్మెంట్ వేవ్ ఎస్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. వాట్ ఈస్ ప్రెషర్ వేవ్, డెల్టా పి ఈక్వల్ టు డెల్టా పి నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ π/2. ఓకేనా, ఒమేగా టీ అమ్మకి డెల్టా పి నాట్ అంటే ఏంటి, మ్యాక్సిమం చేంజ్ ఇన్ ప్రెషర్. డెల్టా పి అంటే చేంజ్ ఇన్ ప్రెషర్, డెల్టా పి నాట్ అంటే మ్యాక్సిమం చేంజ్ ఇన్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెషర్ ఈ విధంగా మారుతుంది అని ఇచ్చాడు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ సమ్ 10⁻⁵ ప్లస్ ఆర్ మైనస్ 50 పాస్కల్స్ ఈ విధంగా మారుతుంది అని ఇచ్చాడు అనుకోండి. ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అమ్మా. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 50 పాస్కల్స్ ఈ విధంగా మారుతుంది అని ఇచ్చాడు అనుకోండి. డెల్టా పీ నాట్ వాల్యూ 50 అని కాదు, డెల్టా పీ నాట్ వాల్యూ ఎంతమ్మా, 50. అంటే అదేంటది, మ్యాక్సిమం ప్రెషర్. ఓకే, కంప్రెషన్స్ రేర్ ఫ్యాక్షన్స్ కనుక డ్రా చేస్తే, ఇలా గీతల కింద డ్రా చేస్తున్నాను, కంప్రెషన్స్ రేర్ ఫ్యాక్షన్స్ కనుక డ్రా చేస్తే ఏమవుతుంది చూడండి, ఇది కంప్రెషన్స్, ఇది రేర్ ఫ్యాక్షన్స్, కంప్రెషన్స్ రేర్ ఫ్యాక్షన్స్ కనుక డ్రా చేస్తే ఏమవుతుంది. ఓకే, ప్రెషర్ ఇదిగోండి, డెల్టా పి అంతా 50. డెల్టా పి 50 అంటే ఇదంతా 50 ఉంటుందని కాదు, ఇదంతా 50 ఉంటుందని కాదు, ప్లస్ 50 అనుకుందాం. ఇక్కడేం -50, ఇక్కడ +50. ఇదంతా 50 ఉంటుందని కాదు, ఈ సెంటర్లో 50 ఉంటుంది, అటువైపు ఇటువైపు దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఒక 10 లేకపోతే 2 యాజ్ పర్ సైన్ వేవ్ కింద తగ్గుతుంది అనమాట. అంటే సెంటర్లో మ్యాక్సిమం 50 ఉంటుంది, అటువైపు ఇటువైపు దాని వాల్యూ కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అందుకే మనకి ఇలా వేవ్ వస్తుంది, అంతే కదమ్మా, సైన్ వేవ్లా తగ్గుతుంది అది అటువైపు ఇటువైపు. ఇది పీక్ వాల్యూ. ఈ డెల్టా పీ నాట్ అనేది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్లో ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అను, ఏ అంటే ఏంటి, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. అంతేగాని పార్టికల్ ఎప్పుడు మ్యాక్సిమంలోనే ఉంటుందని కాదు కదా, అటు ఇటు సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది కదా. అలాగే ప్రెషర్ కూడా ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర 50, కొంచెం అటు వెళ్తే కొంచెం తగ్గుతుంది, ఇటు వెళ్ళినా కొంచెం తగ్గుతుంది. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ మినిమం 50 అంటే ఇక్కడ -50 అని అర్థం. అటు వెళ్తే కొంచెం పెరుగుతుంది, ఇటు వెళ్తే కొంచెం పెరుగుతుంది, అంతే కదా. ఇటు నుంచి ఇటు వస్తుంటే ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. అలాగే ఇటు నుంచి ఇటు వెళ్తుంటే ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఆ రకంగా మారుతుంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా, జస్ట్ లైక్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అంటే ఇదేంటిది, ప్రెషర్ యాంప్లిట్యూడ్ అనమాట, చేంజ్ ఇన్ ప్రెషర్ యాంప్లిట్యూడ్ అది. ఓకే, అర్థమైంది కదా, చేంజ్ ఇన్ ప్రెషర్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు మనం డెన్సిటీ వేవ్ ఈక్వేషన్ కూడా రాసేద్దాం, పని అయిపోద్ది. డెన్సిటీ వేవ్ ఈక్వేషన్ కూడా రాసేద్దాం. అయితే ప్రీవియస్ దాంట్లో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి, సరే చెప్పేటప్పుడు చెప్తాలేమ్మా. డెన్సిటీ ఫార్ములా ఏంటి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. దీని నుంచి మాస్ ఈక్వల్ టు డెన్సిటీ అండ్ వాల్యూమ్ అని రాయొచ్చుగా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ చదువుతున్నారు కదా, డిఫరెన్షియేట్ చేస్తే డిఎం ఈక్వల్ టు రో డివి ప్లస్ వి డి రో, అంతేనా. యువి ఫార్ములా యువి డాష్ ప్లస్ వియు డాష్, అదే చేస్తున్నా ఇక్కడ. అయితే మాస్ అనేది చేంజ్ కాదు,
సో మాస్ కాన్స్టెంట్ కాబట్టి మాస్ 0. ఓకే అమ్మా. అప్పుడు ఏం మిగులుతుంది? రో డివి ప్లస్ విడి రో. దీని నుంచి విడి రో ఈక్వల్ టు మైనస్ రో డివి అని రాయొచ్చుగా. విడి రో ఈక్వల్ టు మైనస్ రో డివి అని రాయొచ్చుగా. దీని నుంచి డి రో ఈక్వల్ టు మైనస్ రో డివి బై వి అని రాయొచ్చుగా. ఓకే, మైనస్ రో డివి బై వి. ఓకే, డివి అంటే మీరు ఇందాక చూసారు ఏడిఎస్, వి అంటే ఏడిఎక్స్. ఇందాక డెరివేషన్లో, ఇంతకుముందు డెరివేషన్లో చూసారమ్మా. డివి అంటే ఏంటమ్మా? ఏడిఎస్. వి అంటే ఏడిఎక్స్. ఏ క్యాన్సిల్, డిఎస్ బై డిఎక్స్ మిగిలింది. డిఎస్ బై డిఎక్స్ అంటే దీని నుంచి ఏం రాయొచ్చు? డిఎస్ బై డిఎక్స్ అంటే దీని నుంచి ఏం రాయొచ్చు అమ్మా? మైనస్ రో అలాగే రాయండి. దీని నుంచి మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్సే కదా. దీని నుంచి మనకి ఏమొస్తుంది? మైనస్ రో, మైనస్ కదా ప్లస్ అయిపోతుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదమ్మా. సో రో ఏకే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్సే కదా. ఈ రో ఏకేనే నేను డెల్టా రో నాట్ అనుకుంటా. ఈ డీపీని డెల్టా రో అనుకుందాం. రో ఏకేనే ఏమనుకుంటా అమ్మా? డెల్టా రో నాట్. రో ఏకేనే ఏమనుకుంటున్నా? డెల్టా రో నాట్. ఇక్కడ రో అంటే ఏంటి? ఇనిషియల్ డెన్సిటీ. డెల్టా రో నాట్ అంటే చేంజ్ ఇన్ డెన్సిటీ. ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ డెల్టా రో నాట్. దీన్నే నేను సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ పై బై 2 అని రాయొచ్చు కదా. డెల్టా రో ఈక్వల్ టు డెల్టా రో అమ్మ పీ కదా, ఇది రో, ఇది పీ, ఇది రో, రో అమ్మ రో. సో డెల్టా రో ఈక్వల్ టు డెల్టా రో నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ పై బై 2. సో ఇది కూడా డిస్ప్లేస్మెంట్ వేవ్కి డెన్సిటీ వేవ్, ఇది డెన్సిటీ వేవ్ అమ్మ. డిస్ప్లేస్మెంట్ వేవ్కి డెన్సిటీ వేవ్కి మధ్యలో ఈ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? పై బై 2నే. ఈ రెండు ఫేజ్లో ఉంటాయి అనమాట, అంతే కదా. ఈ రెండు ఒకలాగా ఉన్నాయి చూడండి, సేమ్ ఫేజ్. ఈ రెండు తీసుకున్నా లేదంటే ఈ రెండు తీసుకున్నా ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? పై బై 2. ఓకేనా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి రాసుకుంటే నేను చెప్పేస్తున్నా ఇది. సో డెల్టా రో ఈక్వల్ ఏమొచ్చింది? డెల్టా రో నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ పై బై 2. అంటే ఇక్కడ డెల్టా రో నాట్ అంటే ఏంటి? రో ఏకే. ఏ అంటే యాంప్లిట్యూడ్, కే అంటే వేవ్ నెంబర్, రో అంటే డెన్సిటీ ఆఫ్ మీడియం, ఇనిషియల్గా డెన్సిటీ ఆఫ్ మీడియం. ఓకే, ఇక్కడ డెల్టా పీ నాట్ అంటే ఏంటమ్మా? బిఏకే. బి అంటే ఏంటి? బల్క్ మాడ్యులస్. ఏ అంటే యాంప్లిట్యూడ్, కే అంటే వేవ్ నెంబర్. సో అడిగితే ఈ 3 ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఓకే, ఇది డెల్టా పీ ఈక్వల్ టు బిఏకే బ్యాక్, ఇది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. డెల్టా రో ఈక్వల్ టు రో ఏకే. వీటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడమ్మా, డిస్ప్లేస్మెంట్ కర్వ్. ఇప్పుడు ఇది చూడండి, జస్ట్ లాస్ట్ ఇంకా అయిపోయిందమ్మా. ఈ డిస్ప్లేస్మెంట్కి అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్కి మనం కర్వ్ కనుక డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది, అంతేనా? ఓకే, రైట్. అయితే ప్రెజర్కి ఎలా వస్తుంది? సపోజ్ చూడమ్మా, ఇక్కడ టీ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అప్పుడు ఎస్ ఈక్వల్ టు 0 అయింది. ఓకే, అలాగే ఇక్కడ టీ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే సైన్ ఏమవుతుంది? సైన్ పై బై 2 మిగులుతుంది. సైన్ పై బై 2 అంటే 1. అంటే డెల్టా పీ ఏమవుతుంది? డెల్టా పీ నాట్ అంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అంటే ఇది 0 అయిన చోట ఇది మ్యాక్సిమం అవుతుంది. ఎవరు? ప్రెషర్. అదే పై బై 2 ఫేజ్ డిఫరెన్స్ అంటే అదే అమ్మ. ఓకే, డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అయిన చోట ప్రెషర్ 0 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అయిన చోట ఏమవుతుందమ్మా? ప్రెషర్ 0 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? ఇక్కడికి వస్తుందమ్మా, నెగిటివ్ సైడ్ మ్యాక్సిమం అవుతుంది. ఇది నెగిటివ్ సైడ్ మ్యాక్సిమం అయినప్పుడు ప్రెషర్ మళ్ళీ 0 అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 0 వచ్చినప్పుడు, నెక్స్ట్ టైం మళ్ళీ, అంటే యాక్చువల్ ఏంటంటే అమ్మ, ఇక్కడ కంప్రెషన్ ఉందని అర్థం, అంతే కదా. ఇక్కడ మ్యాక్సిమం ప్రెషర్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కంప్రెషన్ ఉందని. ఓకే, ఇక్కడ మినిమం ప్రెషర్ ఉందంటే ఇక్కడ రేర్ ఫ్యాక్షన్ ఉంది. కంప్రెషన్ రేర్ ఫ్యాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్యాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్యాక్షన్. అందుకే మనకి ఈ విధంగా మారుతుంది అనమాట. ఇక్కడ కంప్రెషన్ ఉందని అర్థం అమ్మ. ఇక్కడ కంప్రెషన్ ఉంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంది.
ఓకే, ఇనీషియల్గా ఎక్స్ ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు 0 దగ్గర డిస్ప్లేస్మెంట్ 0, అంటే ఇక్కడ మెయిన్ పొజిషన్లో ఉన్నాయి పార్టికల్స్, కానీ ఇక్కడ కంప్రెషన్ ఉంది, దానివల్ల ప్రెజర్ ఎక్కువ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చింది, ఇక్కడ ప్రెజర్ ఏమైంది 0 అయింది. ఆ వాల్యూస్ కూడా దీంట్లో పెడితే అలాగే వస్తుందమ్మా. అలా ఇక్కడ వెళ్ళారనుకోండి, చూడండి ఇక్కడ 0నే, ఇక్కడ 0నే ఎస్, కానీ ఇక్కడ ప్రెజర్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రేర్ ఫ్యాక్షన్ ఉంటుంది. ఇక్కడ కంప్రెషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముండాలి, రేర్ ఫ్యాక్షన్ ఉండాలి. రేర్ ఫ్యాక్షన్ అంటే ఉండాల్సిన ప్రెజర్, అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉండాలి, దానికన్నా తక్కువ ఉంటుంది. మీ లైన్ ఏంటిది, మీ ప్రెజర్ కూడా ఇక్కడ రాస్తున్నాను డెల్టా పి. ఈ లైన్ ఏంటిది, ఈ లైన్ డిస్ప్లేస్మెంట్ 0, ఈ లైన్ అమ్మ, ఈ లైన్ ఏంటిది, ఈ లైన్ డిస్ప్లేస్మెంట్ 0, ప్రెజర్ ఏమో 1 అట్మాస్ఫియర్. అంటే పైన ప్రెజర్ ఎంత ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, 1 అట్మాస్ఫియర్ కన్నా ఎక్కువ ఉందని, ఇక్కడ 1 అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ఉందని. ఎందుకు క్రియేట్ అయింది ఏంటనేది నేను స్టార్టింగ్లో చెప్పాను. 1 అట్మాస్ఫియర్ కన్నా ఎక్కువ ఉంటాం, 1 అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ఉంటాం ఏంటి అనేది నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు, లెసన్ స్టార్టింగ్లో. ఓకేనా? ఓకే అమ్మ. సో ఇక్కడ మళ్ళీ 0 వచ్చింది. ఓకే, ఇలా సో మనకి ఎలా వస్తుందమ్మా, ఇలా వస్తుంది కదా వేవ్, ప్రెజర్ వేవ్. ఇది ప్రెజర్ వేవ్. ఓకే, ఇది ప్రెజర్ వేవ్, ఇది డిస్ప్లేస్మెంట్ వేవ్. ఇదేమో ప్రెజర్ వేవ్, ఇక్కడ డ్రా చేస్తున్నా, అదేమో ప్రెజర్ వేవ్, ఇదేమవుతుంది డిస్ప్లేస్మెంట్ వేవ్. ఓకే, ఇక్కడ కంప్రెషన్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రేర్ ఫ్యాక్షన్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ కంప్రెషన్ ఫామ్ అవ్వాలి, కాబట్టి ఇక్కడ ప్రెజర్ మ్యాక్సిమం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ మినిమం ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ మినిమం ఉంటుంది. సో ఈ రకంగా ప్రెజర్ వేవ్ మారుతుంది. ఒక దాంట్లో డ్రా చేశాను, కన్ఫ్యూజ్ కావద్దు. ఇదేంటిది ప్రెజర్ వేవ్, ఇది ప్రెజర్ వేవ్, ఇది డిస్ప్లేస్మెంట్ వేవ్. రెండిటికి కనుక మీకు ఫేజ్ డిఫరెన్స్ చూస్తే π/2 ఉంటుంది. ఓకే, రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ చూస్తే కనుక π/2 ఉంటుంది. ఇప్పుడు మీరు డెన్సిటీ వేవ్ డ్రా చేసినా ఈ విధంగానే వస్తాయి, డెన్సిటీ వేవ్ డ్రా చేసినా ఈ విధంగానే వస్తుందమ్మా. ఓకేనా? నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ గురించి తెలుసుకుందాము. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు ప్రీవియస్ ఇయర్ ఐఐటీలో. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ ఫార్ములా ఏంటి, డెరివేషన్కి వెళ్ళను. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ డెరివేషన్కి వెళ్ళొద్దు. లాస్ట్ టైం మనం ట్రాన్స్వర్స్ వేవ్ డెరివేషన్ చెప్పాము. ట్రాన్స్వర్స్ వేవ్ డెరివేషన్ ఎందుకు చెప్పామంటే అది ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ప్రెజర్ వేవ్ అంటే ఇప్పుడు ఈ సౌండ్ వేవ్ వెలాసిటీ ఆ డెరివేషన్ అసలు యాక్చువల్గా అవసరం లేదు. ఓకే, మన సిలబస్లో కూడా లేదు, అది అడగడు కూడా. కాబట్టి అది నేను డెరివేషన్కి వెళ్ళను, డైరెక్ట్గా ఫార్ములా చెప్తాను. అది దేని మీద డిపెండ్ అవుతాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఐఐటీ జేఈ క్వశ్చన్స్ ఏమైనా అడుగుంటే, ఐఐటీ జేఈ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు అమ్మ. ఆ క్వశ్చన్స్ మనం చేద్దాం. అన్నీ కలిపి ఒకటి వీడియో చేయొచ్చు, లేదంటే 2 వీడియోస్ పట్టొచ్చు. సో నెక్స్ట్ లెసన్ మనకి ఏంటది, నెక్స్ట్ టాపిక్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఈ టాపిక్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే మీరు మీ ఫెలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందేలాగా చూడండి అమ్మా. థ్యాంక్ యూ.